సో మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం అన్నిట్లో సేమ్ ఫార్ములా ఉంటుంది, కాకపోతే బ్రాండ్లు మారుతూ ఉంటాయి. అదే ఆయుర్వేదంలోకి వచ్చేసరికి మనకు హోమ్ రెమెడీ దగ్గర నుంచి ఒక చాలా ఫైనల్ మెడిసిన్స్ దాకా తీసుకెళ్తే సుమారు ఒక 100 రకాల మెడిసిన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. జనరల్గా చాలామంది ఈ ప్రాబ్లంకి హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. అంటే జలనేతి చేసుకోవడం, ముక్కులోకి వాటర్ పంపించడం, సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం, ఇంకా ఈ మధ్య ఒక బెలూన్ లాంటిది పెట్టిందో ఆ బెలూన్ ఏదో ఇట్లా స్ప్రే పగలగొడితే దాంతో స్ప్రే ఏదో అది ఒక బెలూన్ లాగా వస్తుంది, అది ఎన్లార్జ్ అయ్యి కొంత ఫ్రీగా అనిపిస్తుంది అప్పటిదాకా. ఈ మధ్య చాలా చూస్తున్నాం సార్, దీని గురించి మాట్లాడచ్చా? అది ఇస్ ఇట్ జెన్యూన్? అంటే జెన్యూన్ అని కాదండి, తాత్కాలికమైన పరిష్కారం. ఓకే. అదేం శాశ్వత పరిష్కారం కాదు, మనకు శాశ్వత పరిష్కారం అంటే నా సిద్ధాంతము మేము చెప్పేది ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే రోగాలు లేవు, రోగాలు రావు అని చెప్తుంది. చెప్పాలంటే ఎప్పుడు వస్తుంది అని అంటే మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రమంగా లేకపోయినప్పుడు. ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రాన్ని మొత్తం మీరు చదవండి, మీకు ఈ రోగాలు రావడానికి కారణాల్లో ఒకటి ఆహారము, జీవన విధానం, ఈ రెండూ చెప్పిన తర్వాత మూడవది కర్మ కింద తీస్తుంది. ఓకే. ఈ కర్మ అంటే జెనెటిక్గా వచ్చే మనం రోగాలు కావచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. ఓకే. సైనసైటిస్ జెనెటిక్ వల్ల కూడా వస్తుందా? బహుశా వాళ్ళకు తల్లిదండ్రులకు ఉంటే రావచ్చు, కానీ తగ్గించుకోవడం తేలిక అనుకోండి. ఓకే. ఓకే. అండ్ అంటే ఇంకొన్ని రోగాలు ఉంటాయి, పుట్టుకతోనే కాళ్ళు చేతులు సరిగా లేకపోవడమో, లేకపోతే నడకలేకపోవడమో, బ్రెయిన్ డెవలప్ కాకపోవడమో, మైల్ స్టోన్స్ డిలే అయిపోయిన వాళ్ళు నడకలేకపోవడం, ఇవన్నీ జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ కదా. ఇంకా జెనెటిక్గా చాలా వస్తాయి. ఇంకా తర్వాత మనకు ఆధునికంగా చెప్పేది ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్. ఆటోఇమ్యూన్ అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేసుకోకపోవడం వల్ల, లేదంటే ఆపోజిట్గా వర్క్ చేయడం వల్ల వచ్చే సమస్యలు. అయితే ఇదన్నీ కాకుండా ఈ యొక్క శ్వాసకోశం సంబంధించినవి కానీ, ఈ సైనసైటిస్ కానీ స్వతహాగా మనం చేసే తప్పులో, మన ఆహార జీవన విధానం సరిగా లేకపోవడమో వీటి వల్ల వస్తుంది. అందుకని ముందు వీటిని కరెక్ట్ చేసుకోవడంలో ఒక ప్రధానంగా చూసుకోవాలి. ముందు హోమ్ రెమెడీస్తో కూడా ట్రై చేయొచ్చు. మీకు ఇందాక చెప్పినట్టు జలనేతి చేసుకోవడం, లేదంటే ఏదో పిప్పళ్ళ చూర్ణమని, లేదా కషాయాలు, సొంటి కషాయం అని, మిరియాల కషాయము, తులసి, పసుపు ఇలాంటివి వేసుకొని చేయడం, ఆవిరి పట్టడం, కర్పూరం వేసి వేడి నీళ్ళలోకి వేసి ఆవిరి పట్టడం, ఇవన్నీ కూడా తాత్కాలికమైన పరిష్కారాలు ఇస్తాయి. సూత్రనేతి కూడా చేసుకుంటే రికవర్ చేస్తారు. అది కూడా ఇప్పుడు మీకు గ్రోత్ లోపల ఏదైతే పెరిగిపోయిందో అది మీకు ఏదైతే చేస్తే దాన్ని కొంచెం నెట్టి పక్కకు జరిగించినట్టు జరిపించి మీరు ఆ దారి చేస్తారు, అప్పటి వరకు బాగుంటుంది. మళ్ళీ అది గ్రోత్ అనేది మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది కదా, మళ్ళీ ముక్కు నిండిపోతుంటుంది. మేము చాలా మందికి చూస్తే ముక్కుల్లో ఇంత గడ్డలు నిండిపోయి ఉంటున్నాయి. అబ్బా, ఎంత కష్టం సార్ అసలు. వాళ్ళు ఊపిరి తీసుకోవడము, పడుకున్నా సరే ఎంత ఇబ్బంది. చాలా మంది నిద్రలేని రాత్రులు గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎప్పుడు తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు, కళ్ళ దురదలు వస్తుండే వాళ్ళు ఉన్నారు. ఇక ఈ మొహం అంతా నల్లగా మారిపోయి ఉంటుంది, అంటే ఈ యొక్క వాళ్ళ కలర్, నేచురల్ కలర్ మారిపోయి ఉంటుంది అనమాట ఫేస్. వాళ్ళు చూడండి ముఖం నల్లగా అయిపోయి ఉంటుంది, మళ్ళీ మెడ భాగం, మిగతా చేతులు అవన్నీ అంతా బాగుంటాయి. ఈ యొక్క సైనస్ వల్ల పేరుకోవడం వల్ల ఆ యొక్క రక్త సరఫరా సక్రమంగా లేక అదొకటి ఇబ్బంది. చెవుల్లో సమస్యలు రావడం, ఇక ఈ బ్రీతింగ్ అంటే ఇంకా వాళ్ళకి గురక ఒకటి. ఈ గురకలో 2-3 రకాల రీజన్స్ ఉన్నాయి. ఇంకా గొంతు భాగంలో కూడా పెరిగిపోవడం ఇలాంటి సమస్య ఉంటుంది, ఎడినాయిడ్స్, దానివల్ల కూడా వస్తుంది. ఇంకా పిల్లల్లో ఈ టాన్సిల్స్ పెరిగి ఉండడం, ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ముక్కులో ఈ గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టాన్సిల్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఈ ముక్కులో సైనసైటిస్ వచ్చే సమస్య ఉంటుంది. ఓకే, ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి. టాన్సిల్స్ తీసేస్తారు కదా సార్? చేస్తారు. కొంతమంది వరకు సక్సెస్ అవుతుంది, కొంతమందికి సక్సెస్ కాదు, కొంతమందికి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది, ఫీవర్ ఇన్ఫెక్షన్ అవుతుంటుంది, ఫీవర్స్ వస్తుంటాయి, ఇంకా ఇలాంటి చాలా సమస్యలు వస్తుంటాయి. ఇక ఇది ఎప్పుడు ఎక్కువగా నిద్రలేమి రాత్రులు, తలనొప్పితో గడిపేవాళ్ళు, చెవి నొప్పితో గడిపేవాళ్ళు, చెవిలో చీము వస్తుండడము, చెవిలో హోర్ అనిపించడము, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. ఇక రకరకాల. కొంతమందికి ఈ బ్రీతింగ్ సరిగా లేక అజీర్ణం కూడా వస్తుంది, గ్యాస్ ట్రబుల్ అవుతుంటుంది, మలబద్ధకం అవుతుంటుంది, ఈ చెస్ట్లో అంతా పెయిన్ వచ్చేస్తుంటుంది, ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే గట్ హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది అంటారు బ్రీతింగ్ సరిగా లేకపోతే. అవును, అంతే కదండి. ఈ యొక్క బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ మీరు అందించకపోతే మెటబాలిజం సరిగ్గా జరగదు. ఇంకా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మనం చూస్తుండొచ్చు అనమాట. ఇంకా కొన్ని రేర్ పేషెంట్స్లో కొన్ని ఇంకా డిఫరెంట్ కాంప్లికేషన్స్ కూడా చూసాము, బట్ అవి చాలా తక్కువగా ఉంటాయి. మేజర్గా వాళ్ళకి శ్వాస ఇది ఇబ్బంది. సో ఈ యొక్క విధానాన్ని మేము గత 25 ఏళ్ల క్రితమే ఆయుర్వేదంలో చూస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ సరైన సొల్యూషన్స్ లేదని ఏమేమి ఉన్నాయి మార్గాలన్నీ వెతుకుతూ దానికి తగిన పరిశోధన అంతా చేస్తే ఒక మంచి పరిష్కారం దొరికింది. అదేంటంటే ఆయుర్వేదంలో చాలా చికిత్సలు ఉన్నాయి. అంటే ఒకటి ఇప్పుడు శస్త్రచికిత్స కూడా ఉంది ఆయుర్వేదంలో. అది ఇప్పుడు ఎనోరెక్టల్ కేసెస్ అంటే పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఇలాంటివి వచ్చేటప్పుడు అక్కడే చేసే వాటన్నింటినీ శస్త్రచికిత్స కింద తెలియజేశారు. అలాగే ఈ ముక్కులో పెరిగిన గడ్డలను కూడా రిమూవ్ చేసేదానికి కూడా శస్త్రచికిత్స కింద తెలియజేశారు. దీనిలో
కత్తి కన్నా కొన్ని మందులతోనే శస్త్రచికిత్స జరిగిపోతుంది. ఓహో, ఆయుర్వేదంలో అటువంటి పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. కానీ అవి వాటిని తయారు చేసుకోవడము, వాటిని వాడడము, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండడము, ఇవన్నీ కూడా కావాలి. సో ఈ ముక్కు ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఈ పాలిప్స్ పోవడానికి శస్త్రచికిత్స అంటే ఏదైనా కట్ చేయడం లాంటివి చేయడం కన్నా క్షారకర్మ అనేది ఒక చికిత్స చెప్పారు. ఓకే, దాని పేరు క్షారకర్మ. క్షారకర్మ అంటారు. ఈ క్షారకర్మ అనేది ఒక ఆయుర్వేదంలో కొన్ని మూలికలతోనే ఫైనల్గా తీసే ఎక్స్ట్రాక్ట్. అంటే చెప్పాలంటే ఒక టన్ను మెటీరియల్ సేకరించామనుకోండి, ఒక ఏదైనా ఒక మూలిక నుంచి క్షారం తీసుకోవాలనుకుంటే అది ఫైనల్గా టన్ను మెటీరియల్ నుంచి చివరికి వచ్చేసరికి 1 kg or 2 kg కూడా రావచ్చు అనమాట. ఓ, అంత డైల్యూట్ చేసి ఇంప్యూరిటీస్ అన్ని తొలగించి వాటిని అంతా చేసి చాలా అదొక డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఓకే ఓకే. అలాంటి దాంతో చేయడం వల్ల అది ఏమంటే ఆ క్షారము క్షరణం చేస్తుంది. అంటే క్షరణం అంటే లోపల ఉండే దాన్ని రూట్ లెవెల్స్లో దాన్ని రిమూవ్ చేయడం. ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఇప్పుడు ఈ క్షారకర్మ ముక్కులో పెరిగిన పాలిప్స్కి గడ్డలకి క్షారకర్మ అని చెప్పని మేము జస్ట్ ఆ యొక్క మెడిసిన్ని ముక్కులోకి అప్లై చేస్తేనే అది దాని రూట్స్ లెవెల్లోకి వెళ్ళి ఆ మొత్తం ఆ రూట్స్ నుంచి వాటిని రిమూవ్ చేసి దాన్ని నెక్రోసిస్ అంటారు. అంటే మజిల్ నెక్రోటిక్ మజిల్ తయారైపోతుంది. తయారైపోయి అది మాంసం అంతా ఊడి బయటకు వచ్చేస్తుంది, బయటపడిపోతుంది. అంటే వాళ్ళు చీత్తేనే బయటపడిపోతుంది. అంటే చికిత్స చేసిన ఒక వారం రోజుల్లో, కొంతమందికి నెక్స్ట్ డే నుంచి రిజల్ట్ ఉంటుంది. ఇది వాళ్ళ శరీర తత్వాలను బట్టి, అంటే వాత పిత్త కఫ శరీర తత్వాలు, వాళ్ళ వయసు, వాళ్ళకున్న తీవ్రత, వాళ్ళకి ఎన్ని ఏళ్ళ నుంచి. ఇప్పుడు 1 సంవత్సరంలో బాధపడుతున్న వ్యక్తికి 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. దీంతో చెప్పాలంటే దీని మీద నేను ఒక రీసెర్చ్ చేసినట్టు. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి చేశారు సార్? ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇది. ఇది నాకు ఎవరో ఒకరు వైద్యులు నేర్పారు. అంటే ఒక గురువు ద్వారా చిన్నగా కొంత నేర్పారు, తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. కానీ మొదట్లో ఎక్కువగా ఈ పిల్లలే వచ్చేవాళ్ళు. ఒక 12 సంవత్సరాల పాటు ఎక్కువగా వాళ్ళకే చేశాం. ఈ తర్వాత ఈ మధ్య నాకు కొన్ని ఇతర ఛానల్స్లో కానీ వాటిల్లో బాగా కొంచెం దీని మీద పాపులారిటీ వచ్చింది. దాంతో చాలామంది వచ్చారు. దాంతో వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని, వాళ్ళకున్న తీవ్రతను కొంచెం అంచనా వేసుకోవడంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. అంటే ఎంత మనం అంచనా వేసుకున్నా కూడా 100% అందరికీ సక్సెస్ అవుతుందని చెప్పడానికి అవ్వదు. బట్ నేను ఒక 300 మందికి చేస్తే దాంతో 300 మందిలో ఒక 30 మందికో లేదా 15 మందికో చిన్నపాటి కాంప్లికేషన్స్ వచ్చాయి. అవును, వాళ్ళకి ఎందుకంటే అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉండొచ్చు, రకరకాల రీజన్స్. దాంతో ఇది ఎందుకు వచ్చింది అని నేను ఇంకొక ఈ 1 yearలో చాలా మంది వచ్చిన వాళ్ళకందరికీ కొంత టార్గెట్గా వర్క్ చేస్తే దాని మీద కొంత అర్థమైంది అనమాట. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ బాగా ఉంటుంది. కొంతమందికి ఈ సెప్టమ్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ సెప్టమ్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. ఒకసారి సర్జరీ చేసుకొని ఉంటారు, వాళ్ళు మనకు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. అలాంటప్పుడు అది ఇన్ఫెక్ట్ అయి ఉంటే అది చాలా పలుచగా ఉంటుంది. అప్పుడు ఏమైతుందంటే ఈ క్షారకర్మ చేసినప్పుడు అది పలుచగా ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఏర్పడి ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి సెప్టంలో ప్రాబ్లం వచ్చిందనమాట. ఆ తర్వాత కొంతమందికి ఎక్కువగా సెప్టమ్ డీవియేషన్ ఉంటుంది, అంటే వంగిపోయి ఉంటుంది బోన్. అది కొంతమందికి బై బర్త్తోనే అలా ఉంటుంది కదా. ఈ బై బర్త్ ఉండడానికి దీనికంటే అతిపెద్ద రీజన్ ఏంటంటే చిన్నప్పుడు ఆడుకుంటుంటారు కదా, జనరల్గా 1 year 2 years 3 years ఆ ఏజ్లో ఎప్పుడోసారి పడి ముక్కుకు దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఆ దెబ్బ తగిలినప్పుడు అది ఆ సెప్టమ్ అనేది ఇట్లా బెండ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వయసు పెరిగే కొద్దీ డీవేటెడ్ డిఎన్ఎస్ అంటారు, డీవేటెడ్ నాజల్ సెప్టమ్ అని. సో ఇలాంటి సమస్య ఉంటుంది. అది కొంతమందికి మైల్డ్గా ఉంటుంది, కొంతమందికి మేజర్గా ఉంటుంది. మేజర్గా ఉన్న పరిస్థితుల్లో మేము చికిత్స చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే దాన్ని ఈఎన్టీ సర్జన్ దగ్గర మీరు అది డిఎన్ఎస్ని మీరు రిమూవ్ చేయించుకోండి అనే చెప్తాం. చాలామంది రిమూవ్ చేసుకున్నా కూడా మళ్ళీ ఈ సమస్య రిపీట్ అవుతూనే ఉంటుంది.